అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు శ్రీ భగవతి శారీరకంగా హంచేయటానికి చేయని ప్రయత్నాలు అంటూ ఉండవు. కావున మీరు బయటకు వెళ్లేటప్పుడు దేవుని ప్రార్థించి జాగ్రత్తగా వెళ్ళండి. మీకు ఎలాంటి హాని కలగదు. మరియు నుదిటిపైన తెలుపు చందనం తిలకం వర్తించుకోవడం మర్చిపోకండి. ఈ రోజు కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి. ఆధునిక ఆలోచనలకు మించి కదిలే అవకాశాలున్నాయి. పోస్ట్ ప్రతిష్ట ప్రభావం పెరుగుతుంది. ఈ రోజు రాశివారు కొన్ని విషయాల గురించి ప్రత్యేకంగా తెలుసుకుంటారు. అన్ని విధాలుగా మేలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ విధి యొక్క పరిస్థితి అనేది మీకు అర్థమవుతుంది. కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. తల్లిదండ్రుల గురువుల ఆశీర్వాదం మీకు చాలా బాగా ఉపకరిస్తుంది. బంధువులతోటి తేడాలు ఉండొచ్చు. కొంత పనులు బిజీగా ఉంటారు. అధిక ప్రస్తుత వ్యక్తులతో సన్నిహితంగా ఉంటారు. అధిక కృషి చేయవలసిన అవసరం కూడా ఉన్నది. మంచి ఫలితాలను సాధిస్తారు. కొత్తతనాన్ని అనుభూతి చెందే సమయం ఆసన్నమైనది. అహం యొక్క భావన పెరగడానికి అనుమతించకండి. ప్రజల ఆలోచనను మార్చే ప్రయత్నాలు చేయకండి. ప్రతికూల ఆలోచనల ఆధిపత్యం చెలాయించకుండా చూసుకోవాలి. పనిలో జాగ్రత్తగా ఉండాలి. మీ ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి. ఈ రోజు అదృష్టం మద్దతు పొందగలుగుతారు. విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు కూడా ప్రయోజనం పొందుతారు. కెరీర్ రంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విదేశాలకు సంబంధించిన పని జరుగుతుంది. ఈ రోజు రాశి వాళ్ళు మాత్రం అనేక విధాలుగా లబ్ధిని కూడా పొందగలుగుతారు. పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు. స్నేహితుల నుండి సహాయం పొందుతారు. ఎవరితోనూ తేడాలు రాకుండా పెరగనివ్వకుండా చూసుకోవాలి. కుటుంబానికి సమయం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రతిదీ జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉన్నది. సంపద లాభాల మార్గాన్ని తెలుస్తుంది. మీరు విద్యారంగంలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఇక ప్రయాణం నుండి లాభం పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. వేగంగా పనిచేయడానికి ఇది మంచి సమయం. మీ గౌరవం మరింత పెరుగుతుంది. ఇక ఈరోజు ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. మీకు ఉన్నటువంటి సమస్య ఏదన్నా ఉన్నా కూడా అది తొలగించడం అనేది ఒక వ్యక్తి వల్ల సహకారం వల్ల మీకు ఆ సమస్య నుండి బయటపడే మార్గాలు అయితే లభిస్తాయి. ఈరోజు ఈ రాశి వాళ్ళలో తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అన్ని విధాలుగా మెప్పును పొందగలుగుతారు. ఎదురుగా చూసినట్లయితే గనక ఎక్కువగా వేగంగా పనిచేయడానికి ఇది మంచి సమయం. ఈ గౌరవం కూడా పెరుగుతుంది. కొంతమంది ముఖ్యమైన వ్యక్తులను కూడా కలుసుకుంటారు. ఈ రోజు రాశి వాళ్ళు మాత్రం అనేక విధాలుగా లబ్ధిని పొందే అవకాశం కూడా ఉన్నది. తగు విధాలుగా జాగ్రత్తగా ఉండవలసిన సమయం కూడా ఆసన్నమైనది. ఆ విధంగా విద్యార్థులు అయితే బాగా శ్రమించినట్లయితే తప్పకుండా విజయాన్ని అయితే సాధించుకోగలుగుతారు. అనుకూలమైన సమయంగా ఉన్నది. ప్రియమైన వారితోటి ఏ విధమైనటువంటి విభేదాలు దరిచేరకుండా అయితే మరి చూసుకోవాలి. ఖచ్చితంగా ఈరోజు మరి డాక్టర్లు, సినీ రంగాల వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా మంచి ఫలితాలు అనేవి రాబట్టుకోవడం కూడా సాధ్యమవుతుంది. సోమరితనం విడిచిపెట్టడం అనేది సాధ్యమవుతుంది. ఆకర్షణను అనుభవిస్తారు. తేలికగా అన్ని పనులు చేస్తారు. ప్రైవేటు విషయాలను ఓపికగా ఉండాల్సి ఉంటుంది. మరి పెద్ద విజయాలు చేయడం కూడా సాధ్యమవుతుంది. ఇక హార్డ్ వర్క్ తోటి పని జరుగుతుంది. అహేతుక ప్రమాదాన్ని తీసుకోకుండా అవగాహనతోటి ముందుకు నడవండి. ధైర్యం అనేది మీలో పెరిగిపోతుంది. ప్రసంగ ప్రవర్తన యొక్క సమతుల్యతను పెంచండి. బాధ్యతలు అనేవి జరుగుతాయి. ఈరోజు అవగాహన మరియు సామరస్యంతో పనులు చేయాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు సాగుతారు. ఇక కొన్ని విషయాలలో మాత్రం స్వేచ్ఛగా ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి. భాగస్వామ్యం అనుభూతుంటుంది. కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి. ఆధునిక ఆలోచనలకు మించి కదిలే అవకాశాలున్నాయి. ఇక ఈరోజు కొంతమంది మీకు పని దగ్గర హాని కలిగించే, ఆటంకాలు కలిగించే ప్రయత్నాలు అయితే చేస్తారు. అటువంటి వారి వల్ల ఎటువంటి హాని, ఆటంకాలు దరిచేరకుండా ఉండాలంటే ఏడుముఖి రుద్రాక్షలను అయితే ధరించాల్సి ఉంటుంది. ఇక ఇలా చేయటం వలన ఆటంకాలు దరిచేరకుండా ఉంటాయి. ఇక ఆధునిక ఆలోచనలకు మించి కదిలే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రేమికులకు మరి విభేదాలు తొలగించబడ్డం ఈరోజు సాధ్యమవుతుంది. ఈరోజు ప్రేమికులు ఒకరినొకరు కలిసే ముందు పటికను మరి తినడం వలన మేలు కలుగుతుంది. ఈరోజు ఆధునికమైనటువంటి ప్రయత్నాలలో ఎక్కువ ప్రయోజనం అనేది చేకూరుతుంది. ఇక ఈ రోజు ఎవరైతే మరి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారు మరి 4 తులసి ఆకులను తీసుకొని వాటిని స్నానము చేసే నీటిలో గనక వేసుకొని స్నానం చేసినట్లయితే గనక మరి వాటి వలన మరి ఉన్నటువంటి సమస్యలు, అనారోగ్య సమస్యలు అన్ని కూడా ఈరోజు తొలగించబడతాయి. మరియు తులసి మొక్క దగ్గర ఉన్నటువంటి వేళ్ల దగ్గర
దగ్గర ఉన్నటువంటి తడిమట్టిని నుదుటిపైన తిలకంగా వర్తించుకోవాలి. ఈ విధంగా కనుక దోష నివారణ చేసినట్టు ఈ యొక్క పరిహారం కారణంగా మీకున్న అనారోగ్య సమస్యలతో పాటుగా మీకు ఉన్నటువంటి ఇతర సమస్యలు కూడా ఈ రోజు తొలగించబడ్డం అనేది జరుగుతుంది. అప్పుల సమస్య కూడా తొందరగా తీరిపోవడానికి మార్గం కూడా మీకు అందుతుంది. ఈ రోజు రాశి వారు మాత్రం ఎక్కువగా చూసినట్లయితే గనక తల్లిదండ్రుల మరి జాగ్రత్తగా చూసుకోవడం అనేది జరుగుతుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ఎక్కువగా శ్రద్ధ వహిస్తూ ఉంటారు. మరియు చిన్న పిల్లల అనారోగ్య సమస్యల్లో జలుబు, దగ్గు వంటి సమస్యలు అయితే బాగా వేధిస్తూ ఉంటాయి. జ్వరము, గొంతు నొప్పి సమస్యలతో బాధపడే అవకాశాలు కూడా ఉన్నాయి, స్త్రీలు ముఖ్యంగా. మరి అటువంటి సమస్యల నుండి ఉపశమనం కూడా మరి తులసి ఆకులను కనుక 4 వేసుకొని నీటిలో స్నానం చేయటం వల్ల అటువంటి సమస్యలు కూడా తీరిపోతాయి. లక్కీ సంఖ్య 97, లక్కీ కలర్ పసుపు. పరిహారములో ఈరోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేసుకొనుట శుభప్రదము. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.